హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 స్కోర్ని బేస్ చేసుకొని ఈఎస్ఐసి కోటాలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ కోసం వాడా 5P సర్టిఫికేట్ పొందవలసి ఉంటుంది. ఈ వాడా 5P సర్టిఫికేట్ పొందడానికి ఏప్రిల్ 30వ తారీఖు ఈఎస్ఐసి అఫీషియల్ వెబ్సైట్ లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మే 28వ తారీఖు అర్ధరాత్రి 11:59 లోపు మీరు అప్లై చేయవలసి ఉంటుంది. అయితే ఈ వాడా 5P సర్టిఫికేట్ కి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్, చేయబోతూ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ఇంతకు ముందు రాసినటువంటి నీట్ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఈ వాడా 5P సర్టిఫికేట్ కి డేట్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? అలాగే ఇంతకు ముందు అడ్మిట్ కార్డు మీద ఉన్నటువంటి నీట్ రోల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఒకవేళ న్యూ అడ్మిట్ కార్డు వస్తే చేంజ్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? ఈ డౌట్స్ తో చాలా మంది కూడా అప్లై చేయడం డిలే చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. అయితే దీనికి సంబంధించి మీరు ఈ ఈఎస్ఐసి అడ్మిషన్స్ ట్యాబ్ లో క్లిక్ చేసి చూసినట్లయితే మే 15వ తారీఖు వరకు కూడా ప్రస్తుతానికి ఈ డేట్ ఎక్స్టెన్షన్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి కన్వే చేయలేదు. అయితే ఇక్కడ నేను మీ అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే, ప్రస్తుతం ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఓల్డ్ అడ్మిట్ కార్డ్ ని బేస్ చేసుకొని మీరు ఈఎస్ఐసికి అప్లై చేసుకోండి. డేట్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. మే 28వ తారీఖులోగా మీరు ఈ వాడా 5P సర్టిఫికేట్ కి అప్లై చేసుకోవడానికి ప్రిపేర్డ్ గా ఉండండి. మే 31st కి ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా వాడా 5P సర్టిఫికేట్ ఇష్యూ చేయడం కూడా కంప్లీట్ అవుతుంది. ఒకవేళ న్యూ అడ్మిట్ కార్డు రిలీజ్ అయినప్పుడు నీట్ రోల్ నెంబర్ కానీ మారే అవకాశం ఉంటే ఈఎస్ఐసి వాళ్ళు ఆ నీట్ రోల్ నెంబర్ ని ఎంటర్ చేయడానికి వాళ్ళు మరలా ఫెసిలిటీని ప్రొవైడ్ చేయొచ్చు. లేదా ఆల్రెడీ మనం ఈ ఈఎస్ఐసి వాడా 5P సర్టిఫికేట్ కి అప్లై చేసేటప్పుడు ఇక్కడ మనం డేటాలో ఐపీ నంబర్, నీట్ రోల్ నెంబర్, మొబైల్ నంబర్, నీట్ అప్లికేషన్ నంబర్ ఈ డేటా అంతా కూడా ఫిల్ చేసి లాగిన్ అవుతాం కాబట్టి ఈ అప్లికేషన్ నెంబర్ అనేది మనకి నీట్ అడ్మిట్ కార్డ్ చేంజ్ అయినా కూడా అప్లికేషన్ నెంబర్ చేంజ్ అవ్వదు. ఒకవేళ చేంజ్ అయ్యే అవకాశం ఉంటే రోల్ నెంబర్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు కూడా. ఇంకా మనకి ఆ డీటెయిల్స్ తెలియదు, ఎందుకంటే ఫస్ట్ టైం నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కాబట్టి నీట్ రోల్ నెంబర్ చేంజ్ అవుతుందా లేదా అనేది కొంత డౌట్ ఉంది. సో ఈ అప్లికేషన్ నెంబర్ అయితే ఇది ఫిక్స్డ్ కాబట్టి స్టూడెంట్ కి ఒకవేళ ఇప్పుడు మీరు ఈ వాడా 5P సర్టిఫికేట్ కి అప్లై చేస్తే ఈ అప్లికేషన్ నెంబర్ తో ఒకవేళ నీట్ రోల్ నెంబర్ మారినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు ముందుగానే ఈ వాడా 5P సర్టిఫికేట్ కి అప్లై చేసుకోండి. ఒకవేళ తర్వాత కౌన్సిలింగ్ లో వాళ్ళు చెక్ చేసినప్పుడు అప్లికేషన్ నెంబర్ ని చెక్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఎటువంటి లాస్ట్ డేట్ ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వలేదు కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దయచేసి మే 28వ తారీఖులోగా మీరు వాడా 5P సర్టిఫికేట్ కి అప్లై చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.